हरि ओं श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसद्ज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्रार्य कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथार्य श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशरे हृद्याय शुद्धविद्याय मध्वार च नमो नमः। नौमिन्याय सुधादिकर्जरमुनीन् श्रीपादरट्सन्मणीन् व्यासार्यान् विविधागमाब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघुत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यारसुधारतान् शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम्। नारायणार्य परिपूर्णगुणर्णवार्य विश्वोदरस्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणाय वितताय नमो नमस्ते। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नं अमरासुरसिद्धवन्द्यं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरयेत्। स्वस्त्यस्तु हरिः ओं हरिः ओं हरिः ओं। ఔర్వ మహర్షి సప్త లోకాలపైన కోపగించుకున్నప్పుడు పితృవులందరూ వచ్చి తనకెలా నచ్చ చెప్పారు, తనకెలా బుద్ధి చెప్పారు. కోపగించుకోవడం అనేది బ్రాహ్మణుల కర్తవ్యం కాదు, కోపగించుకోవడం ధర్మం కాదు, క్షమించడం ధర్మం, కోపగించుకోవడం నేరం అని ఉపదేశించిన తరువాత తను కూడా చెప్పాడు, యోగ్యమైన వ్యక్తిపైన కోపగించుకోవడం న్యాయమే. పితృవులన్నారు, కానీ ఎవరి వల్ల మాకు మరణం సంభవించిందో వారి వల్ల మాకు మంచే జరిగింది, మాకు అనర్థం కాదు వారి వల్ల జరిగింది, కనుక వారినైనా ఎవరినైనా ఎందుకని చంపాలి అని నచ్చచెప్పిన తరువాత పితృవుల ఆదేశంతో తన కోపాన్ని సముద్రంలో వదిలిపెట్టాడు. ఆ సముద్రంలో వాడవాగ్నిగా అది ప్రసిద్ధికెక్కింది. ఔర్వుడెలా తన కోపాన్ని పరిహరించుకుని ప్రశాంతుడయ్యాడో అలాగే నువ్వు కోపాన్ని పరిత్యజించాలి. ప్రశాంతమైన జీవితమే నిజమైన జీవితం, ఆనందమయమైన జీవితం అది. కోపం వల్ల మనిషికి కలతలే తప్ప, కోపం వల్ల కలహమే తప్ప, కోపం వల్ల సమాధానం అనేది మనిషికి ఉండదు. ఇలాంటి విషయాలను చెప్పిన తరువాత పరాశరుడు ఏం చేశాడంటే, ఏవముక్త సవిప్రర్షి వశిష్ఠేన మహాత్మన నయచ్చదాత్మనః క్రోధం సర్వలోక పరాభవాత్. తను కోపగించుకుంటే సమస్త లోకాన్నే నాశనం చేసేవాడు. అలాంటి సామర్థ్యం తనకుంది. అలాంటి కోపాన్ని నిగ్రహించుకున్నాడట. మన కోపం ఏ పాటిదో ఆలోచించండి. చాలా చిన్ని కోపం మాదందరిది కూడా. అలాంటి గొప్ప గొప్ప కోపాన్ని నిగ్రహించుకున్న మహానుభావుల్ని మనం వింటాం, మహానుభావుల చరిత్రల్ని మనం వింటాం. చరిత్రల్ని తిరగరాయాలని అనుకుంటూ ఉంటారే, ఎలాంటి చరిత్రల్ని తిరగరాయాలి? ఆటలో కాదు, పాటల్లో కాదు, ఇలాంటి సజ్జనత్వంలో, మంచితనంలో చరిత్రల్ని తిరగరాయాలి. దాన్ని మనం నేర్చుకోవాలి. దాన్నే మనం నేర్చుకోవాలి. నేర్చుకున్నాడు. వశిష్ఠుల వారు చెప్పిన తరువాత క్షణంలోనే అలాంటి కోపాన్ని పరిత్యజించాడు, కోపాన్ని నిగ్రహించాడు. వారే కదండి నిజంగా గొప్పవాళ్ళు. ఎస్ సముత్పతితం క్రోధం, వచ్చిన కోపాన్ని ఎవరైతే దిగమరింగుతారో వారే గొప్పవాళ్ళు నిజంగా. అలాంటి గొప్ప మనిషి పరాశరుడు. అలా కోపాన్ని నిగ్రహం చేసేంత సామర్థ్యం తనకుంది కాబట్టి భగవంతుడు వేదవ్యాసులుగా తనకు అవతరించారు, తన వల్ల అవతరించారు.
విన్నారు పరాశరుల వారు, సంతోషం కలిగింది. ఈజేచ స మహాతేజా సర్వ వేదవిదాంబర ఋషి రాక్షస శత్రేణ శాక్తేయోథ పరాశర. ఆ కోపాన్ని చెల్లార్చుకున్నాడు నిజమే. మరోవైపు ఆ కోపాన్ని ప్రయోగించాడు. ఎవరి వైపు? రాక్షసుల్ని చంపాలని రాక్షస సత్రాన్ని ప్రారంభించాడు. ఎలా జనమేజయుడు సర్పసత్రాన్ని ప్రారంభించాడో అలా తను రాక్షస సత్రాన్ని ప్రారంభించాడట. ఋషి రాక్షస సత్రేణ శాక్తేయోథ పరాశర. శక్తి కొడుకైన పరాశరుడు రాక్షస సత్రాన్ని ప్రారంభించాడు. తతో వృద్ధాంశ్చ బాలాంశ్చ రాక్షసాంస మహాముని దదాహ వితతే యజ్ఞే శక్తేరవధమనుస్మరన్. మనం ఆ సర్పసత్రాన్ని మాత్రమే విన్నాం కదండి. మరో మహానుభావులు ఉన్నారు. ఎవరు? పరాశర మహర్షి. తనేం చేశాడు? రాక్షస సత్రాన్ని ప్రారంభించాడు. ఆ రాక్షస యజ్ఞంలో రాక్షసులైన బాలకులందరూ వచ్చి పడిపోతూ ఉన్నారు. వృద్ధులు పడి చనిపోతూ ఉన్నారు. స్త్రీలు పడి చనిపోతూ ఉన్నారు. దగ్ధమవుతూ ఉన్నారు. కాలిపోతూ ఉన్నారు. ఆ మంటలో అందరూ చనిపోతూ ఉన్నారు. నహితం వారయామాస వశిష్ఠో రక్షసాంవద. వశిష్ఠులు అనుకున్నారు, ఏం జరుగుతుంది ఇప్పుడు? రాక్షస సంహారం కదా, జరగాల్సిందే. ఇప్పుడు ఈ సత్రాన్ని తను చేయాలి. తనకు విహితమైన సత్రం ఇది కనుక ఇప్పుడు నివారించలేదు. తను సమస్త లోకాన్ని పరాభవించాలని తను పూనుకున్నాడు కాబట్టి ఆ ప్రతిజ్ఞ నుండి విరమించుకునేలా చేశారు వశిష్ఠుల వారు. కానీ ఇప్పుడు రాక్షసుల్ని తను సంహరిస్తూ ఉన్నాడు. అలాంటి ప్రతిజ్ఞ తను చేశాడు. ఈ రెండవ ప్రతిజ్ఞను ఎలా నివారించను నేను? ఏం చెప్పి ఈ పని చేయకూడదని నేను చెప్పాలి? మా భాంక్షం ప్రతిజ్ఞాతమితి నిశ్చయ. తను ప్రతిజ్ఞ చేశాడు, చేయాల్సిన పని కనుక నివారించడం అనవసరం అనుకున్నారు. అలాంటి సందర్భంలో పులస్త్య, పులహ, క్రతు, మహాక్రతు వీరందరూ కూడా అక్కడికి వచ్చారు. అమిత్రజ్ఞ రక్షసాం జీవితేప్షయ. రాక్షసులందరూ బ్రతకాలి, అందరూ ఉండాలి ప్రపంచంలో. ఒకరు మాత్రమే ఉండడం కాదు, మంచివాళ్ళు ఉండాలి, చెడువాళ్ళు ఉండాలి. కొన్నిసార్లు చెడువాళ్లను కూడా బ్రతికించుకోవాలి. చెడువాళ్ళని కూడా బ్రతికించుకోవాలి. చీకటి ఉండాలి. చీకటి లేకుండా చేసుకుంటే ఎలా? చీకటి ఉన్నప్పుడే వెలుగు యొక్క మహిమ ఏంటో మనకు తెలుస్తుంది, వెలుగు యొక్క విలువ ఏంటో మనకు తెలుస్తుంది. అలాంటి చీకటే లేకుండా చేసుకుంటే ఎలా? అలాగే చెడ్డవాళ్ళు ఉండాలి. చెడ్డవాళ్ళు ఉంటే కదా మంచివాళ్ళు ఎవరో మనకు తెలిసేది. వారి స్వభావం అది. చెడుతనం అనేది వారి స్వభావం. వాళ్ళు ఉండాలి, వాళ్ళు ఉంటారు. కనుక ఆ దైత్యులందరూ వారి సంహారం జరుగుతూ ఉంటే పులస్తుడు వచ్చాడు. దైత్యులకు తండ్రి తను వచ్చాడు. పరాశరుల వారికి చెప్పాడు, పరాశర మరిందమం నహికర్తుం తమర్హసి. ఇలాంటి పని నువ్వు చేయకూడదు. శాంతి ఇది పరమధర్మం. ఇది ఆ శాంతిని నువ్వు ఆచరించాలి. నా కొడుకులు వాళ్ళందరూ కూడా, నా సంతానం వాళ్ళందరూ కూడా, నా సంతానాన్ని నువ్వు సంహరిస్తూ ఉన్నావు. అలా చేయకూడదు. నిమిత్తభూతస్తత్రాసేదు విశ్వామిత్ర పరాశర. నువ్వు అంటూ ఉన్నావు నిజమే. ఏమని? నా తండ్రిని చంపారు వారు అంటే నీ తండ్రిని చంపారు. రాక్షసుడు చంపాడు, కల్మాషపాదుడు చంపాడు, కల్మాషపాదుల్లో ఉన్న రాక్షసుడు చంపారు. ఆ మరణానికి నిమిత్తం విశ్వామిత్రుడు కూడా కదా. కనుక రాక్షసుల్ని ఎందుకు చంపుతూ ఉన్నావు? ఏచ శక్త్యవరా పుత్ర వశిష్ఠస్య మహామునే తేచ సర్వే ముదాయుక్త మోదంతే సహితాః సురైః. ఇక శక్తి అనుజులందరూ కూడా చనిపోయారు కదా. రాక్షసుడు సంహరించాడు నిజమే. సంహరించాడని కోపగించుకుంటూ ఉన్నావు వాస్తవమే. కానీ వారుంటే ఇప్పుడు ఎలాంటి ఆనందాన్ని అనుభవించేవారో అంతకన్నా అత్యధికమైన ఆనందాన్ని దేవతలతో అనుభవిస్తూ ఉన్నారయ్యా. నీ తండ్రి, నీ చిన్నాన్న వారందరూ కూడా ఎంతటి అద్భుతమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారో తెలుసా? సురైస్సహ దేవతలతో కూడుకుని చిత్రమైన అత్యధికమైన ఆనందాన్ని వారందరూ కూడా అనుభవిస్తూ ఉన్నారు. ఆ దైత్యుడు చంపడం వలన నీ తండ్రికి మంచి జరిగిందా చెడు జరిగిందా క్షణకాలం ఆలోచిస్తావా? ఆ దైత్యుడు చంపకపోతే ఇప్పుడు నీతో వారు ఉండేవారు కదా. ఈ సుఖం నిజమైన సుఖమా? ఇది అధికమైన సుఖమా? కాదే.
ఇంతకన్నా గొప్ప సుఖాన్ని వారు అనుభవిస్తూ ఉన్నారు. వారి ఆ సుఖానుభవానికి ఆ దైత్యుడు కారణమయ్యాడు. తన వల్ల మంచి జరిగింది నీ వాళ్లకు, నీ తండ్రికి, ఎందుకని వారిని సంహరిస్తూ ఉన్నావు? సుఖంగా వారు ఉన్నారు, సురైస్సహ మోదంతే, స్వర్గలోకంలో సుఖంగా ఉన్నారు. తత్సత్రం ముంచ భద్రంతే సమాప్తమిదమస్తుతే. నీకు మంచి జరుగుతుందయ్యా, ఈ సత్రం నుండి విరమించుకోమన్నారు ఆ ఋషులందరూ కూడా. ఏవముక్త పులస్తేన వశిష్ఠేన చ ధీమత తదా సమాపయామాస సత్రం శాక్తో మహాముని. ఆ తరువాత ఆ మహామునికి కూడా అనిపించింది, అవును కదా, చంపిందెవరో, ఎవరిపైనో నా కోపం అలా ఎందుకు జరిగింది? సరే మీరు చెప్పారు కాబట్టి ఈ సత్రాన్ని ఇక్కడికే విరమించుకుంటానని ఆ సత్రాన్ని సమాప్తి చేశాడు మహానుభావుడైన పరాశరుడు. అలా చేసినందువలన సంతోషం కలిగింది ఋషులకు. మా పని, మా ఆదేశాన్ని పరిపాలించాడు కదా, చాలా సంతోషం కలిగింది. చాలా సంతోషం కలిగి వారందరూ కూడా వరమిచ్చారట. నువ్వు సామాన్యుడవు కాదు, మా ఆదేశాన్ని పరిపాలించావు కాబట్టి స్మృతికారుడవుతావు, నువ్వు స్మృతిని రచిస్తావు, వన్నెకెక్కుతావు, అత్యద్భుతమైన కీర్తి నీ వశమవుతుంది, భగవంతుడే నీకు కొడుకుగా అవతరిస్తాడు. వరాలనిచ్చారు వారందరూ కూడా. ఉత్తరే హిమవత్పార్శ్వే ఉత్ససర్జ మహావనే. తను కోపాన్ని ఎక్కడ వదిలిపెట్టాడు అంటే హిమాలయ పార్శ్వంలో తన కోపాన్ని వదిలిపెట్టాడట. సర్వరాక్షస సత్రార్య సంభృతం పావకం తదా. సర్వరాక్షసులను సంహరించడానికి ఏ అగ్నినైతే తను సంపాదించాడో ఆ అగ్నిని హిమాలయ పర్వతంలో ఉత్తర ప్రదేశంలో ఆ అగ్నిని విసర్జన చేశారట. ఆ అగ్ని ఇప్పుడు కూడా ఉందని మహాభారతం చెబుతుంది. సతత్ర అద్యాపి రాక్షసుల్ని ఆ అగ్ని సంహరిస్తుందట, చెడు వృక్షాలను తను కాల్చివేస్తుందట, అలాగే రాళ్లను కూడా కరిగించేస్తుందట ఆ అగ్ని. అలాంటి దివ్యమైన అగ్ని, ఆ అగ్నిని అక్కడ విసిరేశాడు. భక్షయన్ దృశ్యతే వహ్ని సదా పర్వణి. పర్వకాలంలో రాక్షసుల్ని తను సంహరిస్తుంది, వృక్షాలను తను తింటుంది, శిలలను కూడా తను తింటుందట. అలాంటి సమర్థమైన అగ్నిని అక్కడ వదిలేశాడు. పునశ్చైవం మహాతేజ విశ్వామిత్ర జిఘాంసయ. రాక్షసుల్ని సంహరించడం ఆ పని నుండి విరమించుకున్నాడు పరాశరుడు. ఆ తరువాత ఆ పులస్తులు వచ్చినప్పుడు చెప్పారే, నీ తండ్రిని సంహరించేందుకు విశ్వామిత్రుడు నిమిత్తుడయ్యాడు అని. ఇక విశ్వామిత్రుని చంపడానికి తను ప్రయత్నం చేయసాగాడు, తపస్సు చేయసాగాడు. శాక్తేయస్వ మహాతపాహ గ్రస్త స్కందేన ధీమత. ఓ అగ్నిని సృష్టించాడు. విశ్వామిత్రుని పైన స్నేహమున్న స్కందుడు ఆ అగ్నిని ఉపసంహరించుకున్నాడు. ఇలా విశ్వామిత్రుని సంహరించడం తన వల్ల కాలేదు. అర్జునుడు చెప్పాడు ఈ సందర్భంలో, రాజ్ఞా కల్మాషపాదేన గురౌ బ్రహ్మ విదంబరే కారణం కిం పురస్కృత్య భార్య వై సన్నియోజిత. నాకు మరో సందేహం, తనకు సందేహం కాదు, మా సందేహాన్ని వెలిబుచ్చి ఆ సందేహానికో సమీచీనమైన పరిష్కారాన్ని బయటికొచ్చేలా అర్జునుడు చేస్తూ ఉన్నాడు. మనకేమనిపిస్తుంది? కల్మాషపాదుడు తనేం చెప్పాడు వశిష్ఠ మహర్షికి? నా భార్యలో నువ్వు సంతానం కలిగేలా చేయాలి, నీ వల్ల నా భార్యకు సంతానం కలగాలి, నా భార్యతో సంగమం జరగాలి మీకు అని చెప్పారు. అలా వశిష్ఠులు చేశారు. జానతా వై పరం ధర్మం వశిష్ఠేన మహాత్మన అగమ్యాగమనం కస్మాత్ కృతం తేన మహర్షిణ. తను మహర్షి కదా, పరస్త్రీ సంపర్కం చేయకూడదు కదా. ధర్మాన్ని తెలుసుకున్న వశిష్ఠుడు పరస్త్రీ సంపర్కం ఎలా చేశారు? అలాంటి అధర్మాన్ని ఎలా చేశారు? అధర్మిష్టం వశిష్ఠేన కృతం చాపి పురాసఖే ఏతన్మే సంశరం సర్వం చేత్తుమర్హసి పృచ్ఛత. ఆ సందేహాన్ని నేను అడిగాను, సందేహాన్ని నివారించాలి అర్జునుడు అడిగాడు. అడిగిన తరువాత ఆ గంధర్వుడు చెప్పాడు, నిర్జగామ పురాద్రాజ సహదార పరంతప శక్తినా భరత శ్రేష్ఠ వాసిష్ఠేన మహాత్మన సతు శాపవశం ప్రాప్త క్రోధ పర్యాకులేక్షణ. శక్తి ఆ కల్మాషపాదుని శపించాడు. ఆ శాపాన్ని తను ఆలోచిస్తూ కోపంతో క్రోధంతో తను రాజ్యాన్ని విడిచిపెట్టి అడవికి వెళ్ళాడు. నిర్జనమైన అడవికి తను వెళ్ళినప్పుడు ఏమని శపించాడు శక్తి? నువ్వు మనుషుల్ని తినే రాక్షసునిగా మారిపోవాలి అని అన్నారు కదా. కల్మాషపాదరాజు
తను తన భార్యతో అడవికి వెళ్ళాడు. తను అడవికి వెళ్ళినప్పుడు ఓ బ్రాహ్మణ దంపతులు అక్కడ సంభోగం చేస్తూ ఉన్నారట. సంతానం కోసం సంభోగం చేస్తూ ఉన్నారు. దాన్ని గమనించాడు కల్మాషపాదుడు. శక్తి యొక్క శాపం, లోపల రాక్షసుడు ప్రవేశించాడు. ఆ రాక్షసత్వాన్ని తను చూపెడుతూ ఉన్నాడు. ఆకలి ఉన్నాడు ఆ సందర్భంలో. వారిరువురు సంభోగం చేస్తూ ఉన్నప్పుడు ఆ పురుషుణ్ణి పట్టుకుని లాగాడట. అక్కడ ఆ భార్య నివారిస్తూ ఉంది. నువ్వు రాజువు, ప్రజల్ని పరిరక్షించాలి, నువ్వు రాక్షసుడివి కాదు. అందులో కూడా సంతానం కోసం మేము సంభోగం చేస్తూ ఉన్నాం. సుఖం కోసం ఈ సంభోగం జరుగుతూ ఉంది. ఆ సుఖం ఇంకా మాకు కలగలేదు. అలాంటి సందర్భంలో ఇలా నువ్వు విఘ్నం చేయడం మంచిది కాదు రాజా అని చెప్పింది. ఎంత చెప్పినా తను వినడం లేదు. ఈడ్చుకుని వెళ్ళాడు, తనను తినేశాడు. చాలా కోపం కలిగింది బ్రాహ్మణ స్త్రీకి. ఏ కారణం చేత సంభోగం పూర్తి కాకుండానే నా భర్తను నువ్వు తినేశావో, ఆ సుఖం నాకు కలగకుండా చేశావో, సంతానం కలగకుండా చేశావో, నీకు కూడా సంతానం కలగదు, నీ భార్య వల్ల సుఖమనేది నీకు కూడా కలగదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తలు ఉన్న ఇంట్లో వెళితే ఎంత జాగ్రత్తగా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి సుమండి. దాంపత్యం అంటే, సంభోగం అంటే అదొక యజ్ఞం, గృహస్థులు చేసే యజ్ఞం అది. దాని గురించి లేని పోని అపవాదాలు ఎన్నో ఉన్నాయి. నీచమైన కార్యం కాదది, నీచమైన కార్యం కాదు. చాలా గొప్ప కార్యం అది, సత్కార్యం అది. భార్య భర్తలకు మాత్రమే. అందులోనూ ఏ రోజు సంభోగం చేయాలో విహితమైన దినాలున్నాయి, నిషిద్ధమైన దినాలున్నాయి. అలా విహితమైన కాలంలో చేసే సంభోగం అనేది భగవంతుని ఆరాధనకు సమానమైనది. అది గృహస్థులు తెలుసుకోవాలి ఈ విషయాన్ని. ఏదో మటుమానయం చేసి దాన్ని విడిచిపెట్టి మిగతా విషయాల్ని చెప్పడం కాదు. ఆ విషయం కూడా గృహస్థులు తెలుసుకోవాలి. అలాంటి ఆరాధన చేసే సందర్భంలో, భగవదారాధన చేసే సందర్భంలో ఆ సుఖం కలగకుండా చేసేవే కనుక నీకు కూడా ఆ సుఖం కలగదు, నీకు కూడా సంతానం కలగదు. శపించారు. యస్య చర్షేర్వశిష్ఠస్య త్వయా పుత్రా వినాశితాః తేన సంగమ్యతే భార్యా తనయం జనయిష్యతి తేన ప్రసాద్యమానా సా ప్రసాదమకరోత్తదా. ఎలాంటి ప్రశాంతమైన జీవితాన్ని కోరుకున్నారో చూడండి. ఏదో అపకారం జరిగిందని కోపగించుకున్నవారు కనబడతారే తప్ప ఉద్దేశ్యపూర్వకంగా కోపగించుకున్నవారు లేరసలు. దుర్యోధనుల్లాంటి వారి తప్ప. ఆ బ్రాహ్మణ స్త్రీని శరణు వేడాడట రాజు. వెళ్ళి కాళ్లకు పడ్డాడట. అమ్మా, తప్పు చేశాను, క్షమించవు నన్ను. వేడుకున్న క్షణంలోనే కరిగిపోయిందట తల్లి. మాతృమూర్తి స్త్రీ అంటే ఎవరు శరణు వేడినా, తప్పు చేసిన వారు శరణు వేడినా వారిని సంరక్షించగల కారుణ్యం తనలో ఉంటుంది, తల్లిలో, స్త్రీలో. అలాంటి మాతృమూర్తి తను. ఏ స్త్రీ అయినా మాతృమూర్తిగానే ఉంటుంది. ఎవరికైనా తను మాతృమూర్తిగానే ఉంటుంది, భర్తకు తప్ప. భర్తకు కూడా ఒక సందర్భంలో తను మాతృమూర్తిగా ఉంటుంది. అలాంటి గొప్ప వ్యక్తిత్వం కలది స్త్రీ. అలాంటి ఆ మహానుభావురాలు క్షమించేసిందట. సరే క్షమిస్తానందట క్షణంలోనే. కానీ అందట, ఇదేంటి కానీ మళ్ళీ వచ్చి పడింది అనుకున్నాడు. యస్య చర్షేర్ వశిష్ఠస్య త్వయా పుత్రా వినాశితాః. ఏ వశిష్ఠుల కొడుకుల్ని నువ్వు సంహరించావో ఆ వశిష్ఠుల వారి సంగమం వలన నీ భార్యకు సంతానం కలుగుతుంది అని తను వరమిచ్చింది. ఇలా జరిగి తీరుతుంది అని తను చెప్పింది. అది వరం మాత్రమే కాదు, ప్రారబ్ధం వల్ల అలా జరుగుతుంది. భాగవతంలో మీరు విన్నారు, చతుర్థ స్కంధంలో. శాపం వల్ల హాని కలగటం, వరం వల్ల మంచి కలగటం కాదు. వారి వారి ప్రారబ్ధం వల్ల మంచి చెడు కలుగుతాయి. శాపవరాలు ఇవన్నీ కూడా సూచకాలు మాత్రమే, సూచనలు మాత్రమే శాపవరాలు. అలాంటి ప్రారబ్ధం నీది ఉందయ్యా. వశుష్ఠిని సంగమం వలన నీ భార్య సంతానాన్ని పొందే ప్రారబ్ధం ఉంది. నేను చాలాసార్లు చెప్పాను, కృత త్రేత ద్వాపర యుగంలో ఈ నియోగ పద్ధతి అనేది ధర్మమైనదే. అలాంటి ధర్మాన్ని వారు చేశారు. ధర్మాన్ని చేశారనే విచారాన్ని అర్జునుడు తన వల్ల
ఆ గంధర్వుని వల్ల చెప్పించడానికి ఉపక్రమించాడు. మా సందేహాన్ని అలా నివారిస్తూ ఉన్నాడు. అలా వరం వల్ల తస్సేవ సన్నిధో దీప్తం ప్రవివేశ హుతాశనం. ఇలా శపించిన ఆ కల్మాషపాదునికి వరమిచ్చి, ఇక భర్త లేకుండా నేను ఎలా ఉండగలను? భార్య భర్తలలో ఎంతటి అనురాగం ఉండేదో ఆలోచించినట్లయితే ఎంత విచిత్రమనిపిస్తుందో అసలు. యద్యపి కలియుగములో నిషిద్ధం అయినా కూడా అక్కడికక్కడే ఆ అగ్నిలో తన తనువుని ఉపసంహరించుకుంది, సహగమనం చేసుకుంది. ఉండబుద్ధి కాలేదు. భర్త ఎక్కడుంటే నేనెక్కడుంటాను. ఆ లోకానికి వెళ్ళగలిగేంత తాహతు తనకుంది కాబట్టి తనలా చేసింది, సహగమనం చేసుకుంది. కానీ కలియుగ నిషిద్ధం ఇవన్నీ కూడా. నియోగ పద్ధతి కానీ సహగమనం పద్ధతి కానీ కలియుగ నిషిద్ధమైనవి ఇవన్నీ కూడా. వాటిని చేస్తే పాపం తప్ప అసలు పుణ్య లేశం మనిషికి ఉండదు. మహాభారతం ఆ విషయాన్ని చెబుతుంది. తస్యైవ సన్నిధౌ దీప్తం ప్రవివేశ హుతాశనం. వశిష్ఠశ్చ మహాభాగ సర్వమేతద్ అవైక్షత. వశిష్ఠులు సామాన్యుల వారు కాదు, మహాభాగ. భాగ అంటే పుణ్యం కలవారు, ధర్మం కలవారని అర్థం. మహాభాగ్యవంతులు, మహాధర్మ సంపన్నులు వారు. జ్ఞానదృష్టితో వీటినన్నిటినీ వారు చూశారు. వాటినన్నిటినీ చూసి జ్ఞానయోగేన మహతా తపసాచ పరంతప ముక్తశాపశ్చ రాజర్షికాలేన మహతా తతః. రాజు కూడా ముక్తశాపుడయ్యాడు కాబట్టి, రాజు విన్నవించాడు, రాజు ప్రార్థించాడు కాబట్టి, రాజు ప్రార్థనకు అనుగుణంగా ఇది జరగాల్సిన పని అని వశిష్ఠుల వారు తన భార్యతో సంగమం చేసి సంతానాన్ని కల్పించారు. వశిష్ఠుల వారు ఋతుకాలేభిపతితో మదయంత్యా నివారితః నహి సస్మారస నృపస్థం శాపం కామమోహితః. తరువాత ఆ మదయంతిని, తన భార్య, కల్మాషపాదుని భార్య, ఆ మదయంతిని సంగమం చేయాలని తను అనుకున్నాడు. శాపం తన గుర్తు లేదు ఆ సందర్భంలో, కానీ భార్య గుర్తు చేసింది. ఏమండి, ఇలా శాపం ఉంది కదా, దానివల్ల అనర్థం కలిగితే నేనెలా ఉండగలను? మీరు లేనిదే నేనెలా ఉండగలను? మిమ్మల్ని అతిక్రమించడం కాదు, మదయంతి కూడా కల్మాషపాదుని అతిక్రమించలేదు. అది ధర్మం కాబట్టి అలా జరిగింది. ఏతస్మాత్ కారణాద్ రాజా వశిష్ఠం సన్యయోజయత స్వదారేషు నరశ్రేష్ఠ శాపదోష సమన్విత. కనుక వశిష్ఠుల వారు అలా మదయంతిని సంగమించి వారికి సంతానం కలిగేలా చేశారనే విషయాన్ని గంధర్వుడు చెప్పాడు. కనుక ఇది అధర్మం కాదు, ఇది ధర్మమే. తరువాత అర్జునుడు అన్నాడు, అస్మాకమనురూపో వయ్యస్యాద్ గంధర్వ వేదవిత. గంధర్వ, నువ్వు చెప్పావు కదా పురోహితుడు ఉండాలి అని. కనుక పురోహితుడు మాకు చాలా నచ్చింది, ఆ మాట చాలా నచ్చింది. చూడండి, పురోహితుల అవసరం ఎంతుందో గమనించాలి. అడవిలో వెళుతూ ఉన్నాం, ఎక్కడెక్కడ ఏ ఏ తీర్థమో ఎవరు చెప్పాలి? పురోహితులు చెప్పాలి. ఏ తీర్థంలో ఎలా స్నానం చేయాలి, ఎలా సంకల్పం చేయాలి, అడవిలో కూడా ఎలాంటి ధర్మాల్ని పాలించాలి, పురోహితుడు ఉండాలి మనిషికి. నిరంతరం పురోహితుని సంపర్కంలో మనిషి ఉండాలి. ఏం జరిగినా పురోహితుని దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు పురోహితులే లేరు, ఉన్నారు కానీ అందరికీ పురోహితులయ్యారు. అలా ఉండకూడదు. ఇప్పుడైనా పర్వాలేదు, ఎవరో ఒకరు దగ్గరలో ఉన్నవారు, బ్రాహ్మణులు, తెలిసిన వారు, విద్వాంసులు, కర్మలను చేయించేవారు, శుభకర్మలను చేయించేవారు, అశుభకర్మలను చేయించేవారు పురోహితులుగా నియోజించుకోవాలి. వారినే పిలవాలి. అంటే ధర్మం సంరక్షితమవుతుంది, సురక్షితమవుతుంది. ఎప్పుడు ఎవరు దొరికితే వారు, అంటే వారు ఎలా నేర్చుకున్నారో, వారి దేశధర్మం ఎలా ఉందో అలా చేయిస్తారు. కనుక అలా చెయ్యకూడదు. మా దేశానికి తగిన విధంగా, మేము మా సంప్రదాయానికి తగిన విధంగా ధర్మాన్ని మనం పరిపాలించాలి. ఉదాహరణకు నేను మాట చెప్పాను, మళ్ళీ చెబుతాను. కొన్ని ప్రదేశాలలో మాంగల్య బంధనానికి ముహూర్తాన్ని ఉపయోగించుకుంటారు. ఉపనయనంలో యజ్ఞోపవీత ధారణకు, యజ్ఞోపవీతాన్ని ధరించడానికి ముహూర్తాన్ని నిర్ధారణ చేసుకుంటారు. కానీ మా ప్రదేశంలో, ఆంధ్ర, కర్ణాటక, ఈ ప్రదేశంలో నిరీక్షణకు ముహూర్తం మహత్వమైనది. అంతఃపటం ఇరువురి మధ్య పెడతారు. అంతఃపటం పెట్టి ఆ సరి అయిన ముహూర్తములో తండ్రి కొడుకును నిరీక్షించాలట. ఆ నిరీక్షణకు అంత
విలువైనది ఆ నిరీక్షణ అనేది. నిరీక్షణ చేసిన తరువాత తను కొడుకు మాత్రమే కాదు, తను శిష్యుడు. నిరీక్షణ అనేది ఒక దీక్ష. నిరీక్షణ వల్ల ఆ కొడుకుని శిష్యునిగా తను చేసుకుంటాడు. ఆ చూడటం, ఆ దృష్టి అనేది ఏదైతే ఉందో, దృష్టి యొక్క గొప్పతనం చాలా అద్భుతమైనది. దాన్ని విపరీతంగా మీరు విని ఉంటారు, ఎవరి దృష్టి పడిందో అని. సరి అయిన ముహూర్తంలో ఆ తండ్రి కొడుకును చూస్తే ఎలా చూడాలి? ప్రేమతో, స్నేహంతో. భగవంతుడు తనకంతా మంచి చేయాలనే భావనతో తనను చూడాలట. ఇరువురు చూసుకోవాలి. ఆ సందర్భంలో ఇరువురు చూసుకోవడం వల్ల ఎంత గొప్ప ధర్మం వారి చేత సంపన్నమవుతుందో, చాలా అద్భుతంగా సంపన్నమవుతుంది. అలాగే వివాహంలో అంతఃపటం మధ్యన పెడతారు. ఎందుకని? అంతఃపటం పెట్టడం ఎందుకని? అసలు అంతఃపటం యొక్క ఆంతర్యం ఏంటి? చూసుకోలేదా తండ్రి కొడుకును ఇంతవరకు? లేదే, చూసుకున్నారు. ఆ కన్యను వరుడు చూడలేదా? చూశాడు. కొందరంటే అంతవరకు చూడకూడదు. అదేం కాదు, తండ్రి చూశాడు కదా కొడుకుని ఎంతవరకు. ఆ కన్యను ఎన్నోసార్లు చూసుంటారు. చూడకపోవడం కూడా సంభవించుంది, లేదని కాదు, చూసుంటారు. అయినంత మాత్రాన అప్పుడు కాదు, అప్పుడు అంతఃపటం పెట్టడం ద్వారా సరి అయిన ముహూర్తంలో వారిరువురు ప్రేమతో, స్నేహంతో వారిరువురు చూసుకోవాలి. కళ్ళలో కళ్ళు పెట్టి చూడాలి. దానివల్ల ప్రేమ అభివృద్ధమవుతుందట. భార్యకు భర్త పైన ప్రేమ, భర్తకు భార్య పైన ప్రేమ, భార్యకు భర్త పైన గౌరవం, భర్తకు భార్య పైన వాత్సల్యం పెరుగుతుందట. అలాగే ఉపనయనం చేసేటప్పుడు పరిశుద్ధమైన ముహూర్తంలో ఒకరిని మరొకరు చూసుకుంటే కొడుకుకు తండ్రి పైన గౌరవం, తండ్రికి కొడుకు పైన వాత్సల్యం పెరుగుతుందట. ఆ ఉద్దేశంతోనే ఆ దర్శనానికి ముహూర్తం పెట్టారు. శ్రీనివాస కళ్యాణములో కూడా అలా చెప్పబడింది. మంగళాష్టకం అబ్రువన్, అంతఃపటం ధరించినప్పుడే మంగళాష్టకం చెప్పి ఆ అంతఃపటం తీసిన తరువాత వారిరువురు చూసుకుంటూ ఉన్నప్పుడు ఇది శుభమైన ముహూర్తం. ఈ శుభమైన ముహూర్తంలో మీరు చూసుకున్నారు కదా, మీరు స్నేహితులు అవ్వాలి, కలిసిమెలిసి ఉండాలి జీవితాంతం, ఒకరికి మరొకరు ఉపయోగపడాలి, ఇద్దరూ ధార్మికులవ్వాలి, పరబ్రహ్మను తెలుసుకోవాలి, ధర్మం చేయాలి, ఆశీర్వదిస్తారు. అప్పుడు ఇవన్నీ ఎందుకు చెబుతూ ఉన్నానంటే, దేశభేదానికి అనుగుణంగా ధర్మభేదం. ఒక దేశంలో మాంగళ్యానికి ముహూర్తం, మా దేశంలో నిరీక్షణకు ముహూర్తం, ఇలా ఉన్నాయి. కానీ ఆ దేశంలోని పురోహితుడు చేయించడానికి వచ్చాడు. తనేం చేయిస్తాడు? మాంగళ్య ముహూర్తాన్నే తను చేయిస్తాడు. కానీ మా దేశం యొక్క ధర్మాన్ని పరిత్యజించిన వాళ్ళమయ్యామే. కనుక మా దేశ ధర్మాలు ఎవరికైతే తెలుసో, నా కులధర్మాలు ఎవరికైతే తెలుసో అలాంటి వారిని పురోహితునుగా నియోజించుకోవాలి. ఎల్లప్పుడూ వారొకరే చేస్తూ ఉండాలి. ఇకపైన అలా మనం పురోహితులను కూడా ఎన్నుకోవాలి. చక్కగా చేయించడం తనకు రావాలి. వేదమంత్రాలను సస్వరంగా పఠించడం తనకు రావాలి. ఆ కర్మ యొక్క ముందు వెనుక తనకు తెలిసి ఉండాలి. అలా వారి దగ్గరికి వెళ్ళి పరీక్షించడం కాదు, చుట్టూ వారిని అడిగి తెలుసుకోవాలి. అలా తెలుసుకుని పురోహితులుగా నియోజించుకోవాలి. అర్జునుడు అడిగాడు, ఎవరు మాకు పురోహితులు ఎవరు ఇప్పుడు అని చెప్పిన తరువాత వాళ్ళు చెప్పారు, ధౌమ్య ఉత్కోచకే తీర్థే దేవలస్యయుష వనే భ్రాత తపస్యతి. దేవల ఋషి యొక్క తమ్ముడు, తన పేరు ధౌమ్యాచార్య, ఈ ఉత్కోచక అనే తీర్థంలో తపస్సు చేస్తూ ఉన్నారు. వారిని మీరు పురోహితులుగా ఎన్నుకోవడం మంచిది అని గంధర్వుడు చెప్పిన తరువాత సరే అన్నారు. ఆగ్నేయాస్త్రాన్ని అర్జునుడు తనకు ఉపదేశించాడు. నేను కూడా చాక్షుషీ విద్యనిస్తానని చెప్పాడు. ఇప్పుడొద్దు, కాలాంతరంలో నేను తీసుకుంటానన్నారు. మహాభారత తాత్పర్య నిర్ణయంలో ఈ విషయాన్ని విన్నారు. ఎందుకంటే విద్యా వినిమయం ఇలా జరగకూడదు. ఆగ్నేయాస్త్రం ఆ విద్య చాలా గొప్పది, చాక్షుషీ విద్య చిన్నది.
ఇలా వినిమయం చేసుకుంటూ ఉన్నప్పుడు రెండూ సమానమైన విద్యలైతే వినిమయం సరి అవుతుంది. కానీ ఒక విద్య గొప్పది, ఒక విద్య తక్కువది. అలాంటప్పుడు వినిమయం చేసుకోకూడదు. విద్యలో నువ్వు ఆ విద్యనివు, నేను ఈ విద్యనిస్తాను అనకూడదు. కనుక కాలాంతరంలో నీ నుండి ఆ విద్యను నేను స్వీకరిస్తానని అర్జునుడు చెప్పాడట. కార్యకాలే గ్రహిష్యామ స్వస్తితే స్థితి చబ్రవీత్. కార్యకాలంలో ఆ విద్యను నేను స్వీకరిస్తానని చెప్పి వారందరూ కూడా వెళ్ళిపోయారు. రమ్యాద్ భాగీరథీ తీరాద్ యథాకామం ప్రతస్థిరే. రమణీయమైన ఆ భాగీరథీ తీరం ఏదైతే ఉందో భాగీరథీ తీరం నుండి వారందరూ కూడా వెళుతూ ఉన్నారు, ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఉత్కోచక తీర్థానికి వెళ్ళారు, ధౌమ్యాశ్రమానికి వెళ్ళారు. ధౌమ్యాశ్రమానికి వెళ్ళి ధౌమ్యాచార్యుల వారికి సాష్టాంగ ప్రణామం చేసి మీరు మాకు పురోహితులుగా ఉండాలని ప్రార్థించారు. అప్పటి నుండి ధౌమ్యాచార్యుల వారు పాండవులకు పురోహితులుగా ఉన్నారు. బ్రాహ్మణం తం పురస్కృత్య పాంచాలీం చ స్వయంవరే పురోహితేన తేనాథ గురునా సంగతస్తదా. వివాహం చేసుకోవడానికి వెళుతూ ఉన్నారు. పురోహితుని అవసరం ఉంది కదా. సరి అయిన సమయంలో పురోహితుడు వారికి దొరికాడు. ఆ పురోహితునితో కూడుకుని పాండవులందరూ కూడా పాంచాల నగరానికి వెళుతూ ఉన్నారు. ఎలాంటివాడు ధౌమ్యాచార్యులు? వేదవిచ్చైవ వాగ్మీచ శ్రీమాన్ ద్విజోత్తమ తేజసా చైవ బుద్ధ్యా చ రూపేణ యశశాస్త్రియ మంత్రైశ్చ వివిధైర్ధౌమ్యస్తుల్య ఆసీత్ బృహస్పతే. దేవతా గురువులైన బృహస్పత్యాచార్యుల వారికి దీటుగా ఉండే, సరిసమానంగా ఉండే మహానుభావులట. అంటే అంత విద్యను నేర్చుకున్నవారు, అలాంటి విద్యావంతులు అని అర్థం. అక్కడ వేద విద్వాంసులు, మంచిగా మాటకారి ఉన్నవారు, మాటకారితనం ఉన్నవారు, తేజస్సున్నవాళ్ళు, బుద్ధి ఉన్నవాళ్ళు, కీర్తి ఉన్నవాళ్ళు, సంపద కలిగిన వాళ్ళు, బృహస్పతికి సమానులైన వారు. అలాంటి ఆ మహానుభావుల్ని పురోహితులుగా ఎన్నుకున్నారు. సచాపి విప్రస్థాన్మేనే స్వభావాభ్యధికాన్ భువి తేన ధర్మ విదాపార్థాయోజ్య సర్వ విదావృతా. ఓసారి చూశారు, పురోహితులుగా ఉండాలని కోరుకున్నంత మాత్రాన పురోహితులుగా ఉండకూడదు. ఆ యజమానుల యొక్క యోగ్యతను కూడా పురోహితులు తెలుసుకోవాలి. పురోహితులు యజమానుల యోగ్యతను తెలుసుకుని పౌరోహిత్యాన్ని చేపట్టాలి. ఎవరో అడిగారని పౌరోహిత్యం చేయడం కాదు. అధికారులా అనధికారులా, యోగ్యత వారికి ఉందా, అధికారం అర్హత వారికి ఉందా, దాన్నంతా చూడాలి. దాన్నంతా గమనించి పౌరోహిత్యాన్ని చేపట్టాలి, పురోహితుడవ్వాలి. ఎవరికి పడితే వారికి పురోహితుడు కాకూడదు, అది కూడా పాపం. కనుక ఆ ధౌమ్యాచార్యుల వారు ఆ యజమానుల్ని గమనించారట. తేన ధర్మ విదాపార్థ సచాపి విప్రస్థాన్మేనే స్వభావాభ్యధికాన్భువి. స్వభావంలో నాకన్నా చాలా గొప్పవారు అనే విషయాన్ని తెలుసుకున్న తరువాత ఆ మహానుభావుల సంగతిలో నేను కూడా పుణ్యాన్ని సంపాదించుకుంటానని వారందరూ ఆలోచించి తను పురోహితుడయ్యాడు, వారు యజమానులయ్యారు. మేనిరే సహితా వీర ప్రాప్తం రాజ్యంచ పాండవా. పాంచాల రాజ్యానికి వెళ్ళిపోయారు. బుద్ధి వీర్య బలోత్సాహైర్యుక్త దేవా ఇవాపరే. బుద్ధితో, వీర్యంతో, బలంతో దేవతలకు తగిన వాళ్ళుగా వీరున్నారు. కృతస్వస్థేయనాస్తేన తతస్థే మనుజాధిపాహ మేదిరే సహితాగంతుం పాంచాల్యాస్తం స్వయంవరం. పురోహితుడయ్యాడు కదా, పురోహితుడైన తరువాత తను స్వస్థేనం చేయించాడు, స్వస్తి పుణ్యాహవాచనం చేయించారు. పుణ్యాహవాచనాన్ని చేసుకున్న తరువాత వారందరూ కూడా యాత్ర చేస్తూ చేస్తూ పంచాల నగరానికి వెళ్ళారనే విషయాన్ని మహాభారతం చెబుతుంది. ఇక్కడికి చైత్రరథ పర్వం సమాప్తమవుతుంది. 11వ పర్వం ఇది. అంటే ఆది పర్వంలో 11వ ఉపపర్వం. ఆ తరువాత 12వ స్వయంవర పర్వం, ద్రౌపది స్వయంవర పర్వం ప్రారంభమవుతుంది. వైశంపాయన ఉవాచ తతస్థే నరశార్దూల భ్రాతరః పంచ పాండవాః తం బ్రహ్మాణం పురస్కృత్య పాంచాల్యాశ్చ స్వయంవరం ప్రయుర్ద్రౌపదీం ద్రష్టుం తంచదేశం మహోత్సవం. ఆ పురోహితుణ్ణి పురస్కరించుకుని పాండవులందరూ కూడా పాంచాల నగరానికి వెళ్ళారు. ఆ ద్రౌపది స్వయంవరాన్ని చూడాలి, ఆ స్వయంవరంలో ద్రౌపదిని వివాహం చేసుకోవాలనే ఆలోచనతో పాండవులందరూ కూడా పాంచాల నగరానికి వెళ్ళారనే చక్కటి అత్యద్భుతమైన విషయాన్ని స్వయంవర రూపమైన విషయాన్ని ఈ పర్వములో చెబుతారనే విషయాన్ని మనం తెలుసుకుంటూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోయో అజర సర్వదేవామృతః కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం హరి ఓం హరి ఓం అనేన భావియత్ పుణ్యం అవాప్నోతు గురు.